బీజేపీ నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి జైనత్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఆలయం ఎదుట కోనేరు నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం హర్షణీయమన్నారు. గ్రామస్తులకు తనవంతుగా సాయం అందించారు. స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. అంత గొప్ప ఆలయ పరిసరాల్లో ఉన్న కోనేరు మాత్రం ప్రభుత్వ పట్టింపు లేక చెత్త చెదరంతో నిండి దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజా ప్రతినిధులకు, ఆలయాధికారులకు గ్రామస్తులు ఎన్ని మార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులే చెరువును ప్రక్షాళన చేసి కోనేరు నిర్మాణానికి ముందుకొచ్చారు. ఇందుకోసం ఎకరానికి 300 చెల్లించేలా గ్రామస్తులు ఒప్పందం చేసుకున్నారు. గ్రామస్తులను కలిసిన బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వారిని అభినందించారు. ఒక మంచి సంకల్పంతో గ్రామస్తులు కలిసికట్టుగా కోనేరు నిర్మాణానికి పూనుకోవడం గొప్ప విషయమన్నారు. ఇందుకు తనవంతుగా 50,000 రూపాయల విరాళాన్ని అందిస్తానన్నారు. దేవుడి కార్యానికి అందరూ చుట్టాలేనని, ఇటువంటి కార్యక్రమానికి అందరూ తలో చేయి వేసి కోనేరు నిర్మాణానికి సాయపడాలని కోరారు. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఒక గొప్ప సంకల్పంతో ఉక్కు పిడికిలి బిగించి కోనేరును బాగు చేసుకోవడానికి, స్వామివారి దయా కృపా కటాక్షాలు పొందడానికి ఒక గొప్ప సంకల్పం తలపెట్టిండ్రు. ఆ సంకల్పానికి నేను మద్దతు తెలియజేస్తున్నా. నా వంతుగా విరాళం అందజేస్తున్నా. దాతలందరూ కూడా, ఇది పెద్ద దేవుడి పెళ్లికి అందరు చుట్టాలమే. దేవుడి పెళ్లి జరిగితే, దేవుడి లగ్గం జరిగితే బొట్టు పెట్టి ఎవరిని పిలవాల్సిన పని లేదు. అందరం చుట్టాలమే. దాతలందరూ కూడా తమ వంతుగా ముందుకు రావాలని కోరుకుంటున్నా. నా వంతుగా నా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నా. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు మా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా, జైనత్ గ్రామానికే కాకుండా ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా సిరి సంపదలు, శాంతి సౌభాగ్యాలు అన్నిటినీ ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఎదుట కోనేరు నిర్మాణంతో పాటు 2 ఆలయ ముఖద్వారాలు, ఒకటి బోరజ్ బస్టాండ్ వద్ద, రెండోది జైనత్లో నిర్మించేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా చెరువును ప్రక్షాళన చేసి బోటింగ్ ఏర్పాటు, జాతర నిర్వహణ కోసం కొంతమేర చెరువును పూడ్చి స్థలం సమీకరించాలన్నది వారి లక్ష్యంగా చెబుతున్నారు. ఇంత పవిత్రమైన ఆలయంలో కోనేరుతో పాటు ఇతర సౌకర్యాలుంటే దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుందని స్వామి దీక్షా భక్తులు మర్రి గంగన్న తెలిపారు. ఇందుకోసం గ్రామస్తులందరూ ఎకరానికి 300 చొప్పున విరాళమిచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అడగక ముందే 50,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం సంతోషమన్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు ఇంత పెద్ద మహత్కార్యానికి తమ వంతుగా చేయూతనందించాలని కోరారు. లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి కొరకని మరి స్వామివారి ఆలయం ముందర కోనేరు నిర్మాణం కొరకై గ్రామ ప్రజలందరూ మీటింగ్ ఏర్పాటు చేసి ఎకరానికి 300 చొప్పున డబ్బులు మరి చెల్లిస్తున్నారు. కనుక అందరూ ఇదే రకంగా ఈ కంది శ్రీనివాసరెడ్డి గారు మరి 50,000 ప్రకటించిండు. అదేవిధంగా మన లోకల్ లీడర్లు కానీ మరి దైవ భక్తున్న వాళ్ళు ఎంత ఇష్టమైతే అంత కోనేరుకు మద్దతు చేసి మరి అతి త్వరలో కోనేరు నిర్మాణం చేసి కోనేరులో స్నానం చేయగలరని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మన బోరజ్ వద్ద స్వామివారి యొక్క ఆర్సీ గేట్ నిర్మాణం కావాలి. మరి స్వామి ఇక్కడ రాంగ్ రూట్లో ఉన్నది కాబట్టి రైట్ రూట్లో బేలా రోడ్లో ఒక ఆర్సీ గేట్ నిర్మాణం కావాలని భక్తులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన నిర్మల్ కే మంత్రా లేక రాష్ట్ర మంత్రి అని భక్తులు చిల్క చిన్నన్న ప్రశ్నించారు. జైనత్ ఆలయాభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రత్యక్షంగా కలిసినా పట్టించుకోలేదని అన్నారు. దీంతో తామే అభివృద్ధికి పూనుకున్నట్టు తెలిపారు. ముందరి నుంచి ఇప్పుడు ఈ ఇంద్రకరణ్ రెడ్డి మంత్రివర్యులుండే దేవాదాయ శాఖ అని చెప్పి ఇంతవరకు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. కానీ నిర్మల్ నియోజకవర్గానికి తప్ప అతడు మంత్రి అంటే ఒక రాష్ట్రానికి మంత్రి. అతనికి రాష్ట్రానికి మంత్రి అనేది మర్చిపోయి ఒక నిర్మల్ నియోజకవర్గానికి తప్ప మిగతా చోట ఎక్కడ ఏ దేవాలయానికి పోకుండా, ఏ దేవాలయాన్ని చూడకుండా, ఏ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయకుండా ఇంతకు మరొకసారి చిన్నజీఆర్ స్వామి గారు చెప్పిండు. ఆయన ఏమని చెప్పిండు, ఆయన ఒక దైవ స్వరూపుడు. అయ్యా, ఇది మీ ఊళ్ళో మీరు ఈ దేవుని దగ్గర మీరు పుట్టుడు మీది ఒక అదృష్టంగా భావించండి. మీరు మంత్రులుగా ఉన్నారు.
ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయని అని చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు. ఒకసారి హైదరాబాద్ అయినా పట్టించుకోలేదు, నిర్మల్ అయినా పట్టించుకోలేదు. మరి ఇట్లాంటి పని చేయని వ్యక్తి రాజీనామా చేయాలి, మంత్రి పదవి ఉంచుకోవద్దు. నీ ఎక్కడైతే నీకు ఓట్లు వేస్తున్నారో నియోజకవర్గంలో, నీ నిర్మల్ నియోజకవర్గం జిల్లానే చేస్తే మరి మిగతా ఇక్కడ ఈ దేవాలయానికి ఎవరు చేయాలా? నువ్వు మంత్రి అంటే మొత్తం రాష్ట్రం మీద మంత్రి ఉన్నావు కదా, ఈ దేవాలయానికి మతికి వస్తలేదా? నీకు ఎక్కడ ఓట్లు వస్తే అది అక్కడనే మతికి వస్తాయా? ఈ దేవాలయానికి ఎక్కువసారి కూడా రావడం లేదు, చూడటం లేదు, ₹1 నిధులు ఇవ్వడం లేదు. ఇక్కడ వ్యవస్థ ఏమున్నది, దీని పరిస్థితి ఏమున్నది, మరి వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు లేవు అనేది ఒకసారి కూడా వచ్చి ఇప్పటిదానికి